ఉదయం 3 గంటల నుంచి అరెస్టు చేస్తానని పోలీసు వాళ్ళని ఇళ్లకు పంపించిన నీ సంగతి ఏందో మా సంగతి ఏందో చూపెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన మా కొడంగల్ అన్నదమ్ములకు ఆడబిడ్డలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ చైతన్యానికి వందనాలు. సరిగ్గా 35 రోజులైంది నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, వారితో పాటు దాదాపు 30 మంది రైతులను అరెస్ట్ చేసి 35 రోజులైంది. ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, నరేందర్ రెడ్డి గారి కుటుంబాన్ని కలవడానికి మొట్టమొదటి రోజు పోయినప్పుడు వారి తల్లిగారు నరేందర్ రెడ్డి గారి అమ్మగారు 92-93 ఏళ్ళ వయసు ఉంటుంది ఆ పెద్దమ్మకు. నేను సబితక్క పోతే మా ఓడు చాలా మెత్తటోని కొంటవేరు బిడ్డ అన్నది. కానీ ఆ మెత్తటోడు రేపటి రోజున ఉక్కు మనిషి అయి రేవంత్ రెడ్డిని తుక్కు చేస్తాడు, ఖచ్చితంగా తుక్కు చేస్తాడు. మీ అందరి ఆశీర్వాదంతో కొడంగల్లో తుక్కు చేస్తాడు రేవంత్ రెడ్డిని. ఈ మాట మాత్రం పక్కా యాది పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా నరేందర్ గుండె ధైర్యానికి, ఆ రైతుల గుండె ధైర్యానికి మనందరం కూడా సల్యూట్ చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే ఉద్యమంలో ధీశాలిగా పోరాడినామో వాళ్ళ నిజంగా మీ కొడంగల్ చైతన్యం చూస్తూ ఉంటే మొత్తం మా అందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది, మా అందరికి కూడా గుండె ధైర్యం వచ్చింది. ఎందుకంటే సంవత్సరం కిందట అనుకోకుండా ఎన్నికలు ఓడిపోయినాం. ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు ఒక నక్క కథ చెప్పిండు. ఆ నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ రేవంత్ రెడ్డి అనే ఒక నక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు ఉరుకుండ్రి, మీరు రుణం తెచ్చుకొని 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతా. ఏది పోయిన డిసెంబర్ 9 2023 అది పోయింది. సంవత్సరం దాటింది, ఈ డిసెంబర్ 9 కూడా పోయింది. అయిందా రుణమాఫీ? 2-3 సార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఆడాయిడ మాట్లాడినారు. ఏమని? రుణమాఫీ చేసినామని. అంటే నేను ఒక్కటే అన్నా, దమ్ముందా పోదామా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా, ఏడికి పోదామో రా. ఒక్క ఊర్లోనన్నా 100% రైతులు కనుక వచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం, మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండా అని చెప్పిన. కానీ ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, చూసేటోళ్ళు టీవీలలో చూసేటోళ్ళకు కూడా తెలుసు, రుణమాఫీ కాలే. ఎంత మోసం అంటే 49,500 కోట్లు మొత్తం కావాలి రుణమాఫీకి. నా లెక్క కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం 10 రోజుల్లోనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిండు, బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. ఎంత కావాలి పైసలు రుణం మాఫీ చేసేందుకంటే 2 లక్షల రుణం. వాళ్ళు చెప్పిర్రు 49,500 కోట్లు సార్ అని చెప్పారు. ఏమైందో ఏమో తెలియదు. 10-15 రోజులకు రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుకుంటే చెప్తున్నాడు, ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే చాలు 42,000 కోట్లు మాఫీ చేస్తా అన్నాడు. 7,000 కోట్లు అప్పటికే ఎగిరిపోయినాయి. 10 రోజులకే మార్చిన ఆయన 7,000 కోట్లు ఎగిరిపోయినాయి. ఒక 15-20 రోజుల తర్వాత క్యాబినెట్లో పెట్టిర్రు రుణమాఫీ అని. 42,000 కోట్లు ఆయనతో సడన్గా 31,000 కోట్లు అయింది. 11,000 కోట్లు అక్కడ పోయినాయి. మళ్ళా తర్వాత బడ్జెట్లో పెట్టిండ్రు, బడ్జెట్ 26,000 కోట్లే అన్నారు. మరి ఏడవైంద్ర నాయన 49,000 కోట్లు 26,000 కోట్లు ఎట్లయింది అంటే చెప్పేదానికి ఎవరు రెడీగా లేరు. ఆ 26,000 కోట్లలో కూడా ఈరోజు అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది 12-13,000 కోట్లు దాటలేదు. ఏ ఊళ్ళో కూడా 30-35% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. ఇది వాస్తవమా? ఎక్కడ కాలే, కొడంగల్లో కాలే, కొండారెడ్డిపల్లిలో కాలే, ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో. కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది మొత్తం చేసేసినాం, ఇంకేం లేదు చేయనికే. నేను అడుగుతున్నా, ఒక్కరోజు ఇవ్వాలని అధికారం ఉంది కాబట్టి, నేను టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి, నువ్వు మొరుగుడు పేపర్లు రాస్తుండ్రు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. రేపు మళ్ళీ ఓట్ల కోసం రైతుల కాడికి పోయినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే రైతులు నీకు బుద్ధి చెప్పరా, బుద్ధి చూపెట్టరా, వాళ్ళ సత్తా చూపెట్టరా అని యాడ్ చేసుకొని అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు అబద్ధాలతో గడుపుతావు? నువ్వే కదా చెప్పినావు. ఏమన్నావు నువ్వు అన్నాడు? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు, నేను 15,000 వేస్తా అన్నాడు. ఇప్పుడు ఆ 10,000 వేస్తుండా కనీసం? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినోడు ఎవడు? రేవంత్ రెడ్డినా?
అందుకే అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిందంటారు. అట్లా అయింది ఇవాళ తెలంగాణ రైతాంగం పరిస్థితి. బాధపడుతున్నారు. కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి కోటేసిన ప్రతి రైతన్న బాధపడుతున్నాడు. రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ అయ్యో బంగారం అసొంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకొని వీళ్ళని తెచ్చుకున్నాం, పాలిచ్చే బర్రెని ఇడిచిపెట్టుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. ఇది వాస్తవం. రాష్ట్రంలో ప్రతి రైతు బాధపడుతున్నాడు. ఒక్కరు నువ్వు నేనని కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇప్పుడు అక్క చెప్పింది, మేము హైదరాబాద్లో ఆడనో ఇన్నో తిరిగేటప్పుడు ఊళ్ళలో పోయేటప్పుడు ఆపి అడుగుతున్నారు. మొన్న నేను గిడ అసెంబ్లీకి నుంచి వస్తున్నా, ఇంటికి ఆఫీస్కి వస్తున్నా, ఆడ సిగ్నల్ పడ్డది, ఆగితే పక్కకు ఒక ఆటో వచ్చింది. ఆటో వస్తే ఆయన హలో అన్నా అని చెప్పి నమస్తే అన్నాడు, అద్దం దించు అన్నాడు. దించగానే సాబ్ మేరా నామ్ మహమూదే అన్నాడు. कैसे हो भाई अन्ना? क्या हालत है साहब? बर्बाद हो गया सब कुछ. कहीं को क्या हो गया अन्ना? अरे इन्हों आके पूरा बर्बाद कर दिए सब. अन्ना का फिर क्या करना అంటే कुछ करो ना साहब అన్నాడు. क्या करना? एक वोट का सजा 5 साल है ना भाई, क्या करना అన్నా. అంటే ఆయన ఏమన్నాడు ఎరికైనా, మహమూద్ कोई तरकीब नहीं है क्या साहब? ఏం ఉపాయం లేదా అంటుండు. ఇది ఒక మహమూద్ ముచ్చట కాదు, ఇది రాష్ట్రంలో అందరి మనసులకు ఇదేముంది, ఏమైనా ఉపాయం ఉన్నదా ఈ సన్నాస నాయకులు అవతలపడాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, జనరల్గా ఒక 3.5-4 ఏళ్ళకి వస్తుంది కోపం ప్రభుత్వం మీద. పని చేయకపోతే 3 ఏళ్ళు చూస్తారు, 4 ఏళ్ళు చూస్తారు. తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, చేస్తాడేమో, ఏమో ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో, మళ్ళా బడ్జెట్లో పెడతాడేమో, 6 నెలలకి ఏమైనా చేస్తాడేమో, ఇట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో తడిసింది, అసలు రంగు బయట పడ్డది. ఎప్పుడు ఈ నక్కను వదిలించుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నది. ఇది వాస్తవం. 1-2 కాదు, ఎన్ని అబద్ధాలు. ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు, నేను వాటి గురించి చెప్పా. ఫ్రీ బస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీ అన్నాడు, అన్నాడు, మశానం అన్నాడు, ఏది లేదు, ఉన్నదే పోయింది. ఉన్న రైతు బంధే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా? ఇవాళ ఊరికి అమ్మతోడు చెప్తున్నా, ఇంకొకడు అయితే ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు. పురాగా సిగ్గు తప్పినోడు, పురాగా ఇజ్జత్ లేనోడు కాబట్టి బతుకుతున్నాడు. కానీ ఇంకోడైతే ఎప్పుడన్నా ఆయన ఓ బకెట్ల నీళ్లు పోసుకొని ఆయన నీళ్ళలో దుంగి చచ్చిపోతుండే. అరే రామ, ఏం తిట్టుడు అది? మేము కూడా విన్నాం, మస్తుగా విన్నాం. కానీ అవి ఏం తిట్లు నాయన? ఆడ మూసి ఒడ్డు పొంట పోయి ఇక్కడ గొట్టం పెట్టుడు ఆలస్యం, ఏడున్నాడు రమ్మను అని. అరే ఊరి గంత కోపం ఎందుకు పోయేట? మామూలు కోపం లేదు ఒక్కొక్కలకు. రమ్మను, ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటే. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు కెమెరాలో చూస్తున్నావు, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నీ వాళ్ళు నాకు ఎరికే. రేవంత్ రెడ్డి యాది పెట్టుకో, యాడికి పోయినా ఒక 500-600 మంది సెక్యూరిటీని పెట్టుకుని, లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు. ఎక్కడికి పోయినా మాట్లాడతారు, అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి. మగోడి అయితే రా, అప్పుడప్పుడు ఆగురా అయ్యాను, మీలో లేదు చెవులలో మీలో లేదురా పోయి ఆగు. అక్కడక్కడ మాట్లాడుతుంటాడు. కేసీఆర్ దమ్ముందా అంటాడు. కేసీఆర్ అంటాడు. నేను అంటున్నా, కేసీఆర్ కావాలంటే నాకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లగానే తట్టుకోలేకపోతుండే ఈయనకడ కేసీఆర్ కావాలన్నాడు. అవసరమా? ఈ చిట్టినాయుడు గింత మనిషి వీడు, వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కంటే కేసీఆర్ కావాలన్నాడు. అందుకే మేము చెప్పినాం మొన్న, అంత లేదు నీకు, చేతనైతే అక్క అడిగింది. ఇలా పొద్దున జగదీష్ అన్న కూడా చెప్పిండు. ఏం చెప్పిండు? ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా, రేవంత్ రెడ్డి గారు, నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పానంటే, కానీ తప్పదు. నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు. నేను చదువుకున్నా, రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడ ఈడ ఆవారా తిరిగినోని కాదు. చదువుకున్నా, కష్టపడ్డా, నేను ఎక్కడో పోయి బయట దేశంలో పోయి కొంత ఉద్యోగం సంపాదించుకున్నా, కొంత పేరు సంపాదించుకున్నా, నాకు ఇష్టం ఉండదు. కానీ ఇక కుక్కగాడుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇస్తుంటోళ్ళకి ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే మగాడివే అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం, లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం, రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు మాట్లాడదాం, ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం,
బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడివి అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు, అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఎప్పటి నుంచి మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎప్పుడు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి, ఎప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయాలి, ఎప్పుడు 420 హామీలు అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్లో చెప్పినావు, రైతు డిక్లరేషన్లో చెప్పినావు, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పినావు. వాటిలో చెప్పిన మాటలు ఎప్పటి నుంచి అమలు చేస్తావో గవి చర్చ చేయాలి క్యాబినెట్లో. గవి ఏవి లేవు. మీరు చూస్తున్నారు ఎంత ఎంత ఎక్కింది అహంకారం నెత్తికంటే. మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీలో ఇండియా టుడే అని ఒక టీవీ ఆడ చర్చ పెట్టింది. రేవంత్ రెడ్డి వేయండు, పోతే అక్కడ అడిగినరు వాళ్ళు, ఏం సార్ నువ్వు ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెడుతున్నావట, ఏం సంగతి అంటే, నేను ఎవరిని పెట్టినా అన్నాడు. మరి లగచర్ల రైతులను పెట్టినావు కదా, 30-40 రోజులకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు కదా అంటే, వాళ్ళు కొట్టినరు, కలెక్టర్ని కొట్టినరు మాట్లాడతాడు. కలెక్టర్ ఏమో నన్ను ఎవడు కొట్టలేదని చెప్తాడు, కలెక్టర్ ఏమో నా దాడే జరగలేదు, కొట్టనే లేదు ఎవడని కలెక్టర్ చెప్తాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొట్టినరు అని చెప్తా ఉన్నాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక లగచర్లలో రైతులనే కాదు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లలకు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు, డిఎస్పీలు ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పేది కరెక్టేనా? ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఎందుకు బిడ్డ మీకు లోపల పెడతాం, కేసులు పెడతాం, లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే, హైదరాబాద్లో మీ పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటే, మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి మీ మీద పీడీ యాక్ట్ పెడతాం లోపలేస్తాం అని బెదిరించుడు. దాంతోపాటు ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ, హైదరాబాద్లో మెట్రో కట్టిరు. ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా, నూక్కుని రావని లోపల అంటాడు. అరే అది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా? చెప్పుడే కాదు, ఇండియా టుడే టీవీలో చెప్తుండు అని నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయింది అంటుండు. అంటే ఇక నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపం. కానీ ఇది ఏం తప్ప, ఇంకా యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అటు ఇటు చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. నేనేమంటున్నా, దయచేసి మీ అందరికి ఒకటే కోరుతున్నా, మీకు ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది, అదేవిధంగా 27 మంది రైతులది మొత్తం నిన్న ఇవాళ వాదనలు మొత్తం అయిపోయినాయి. అన్న చెప్పింది కరెక్ట్, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న. 20-24 రోజులు ఆడికెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైలే రాలే. అప్పుడు మళ్ళీ పీపీ లేకుండే. మళ్ళా మన పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి, తర్వాత మన నాయకులు, మన లాయర్లు, మన లీగల్ సెల్లోళ్ళు పాపం అందరు తనలాడి ఆడ హైకోర్టులో రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి, 20-24 రోజులు అమాయకులు పాపం వాళ్ళు జైలు ఉన్నారు, ఇది అన్యాయం అంటే నిన్న ఈరోజు వాదనలు పూర్తయినాయి. మరి అన్ని అనుకూలిస్తే అంతా మంచిగా జరిగితే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది. మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిద్దాం, మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వెంటనే హైకోర్టుకు పోదాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోదాం. వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు. ఒక్క మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మేము పోయినాం, సంగారెడ్డి జైలుకి పోయినాం, చెర్లపల్లి జైలుకి పోయినాం, ఎక్కడైతే నరేందర్ అని ఉన్నాడో పోయి కలిసినాం. మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి. మేము చెర్లపల్లి జైలుకి పోతే నేను, సబితక్క, మహమూద్ భాయ్, ఇంకా మా లక్ష్మారెడ్డి గారు అందరం పోతే శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా వచ్చిండే. ఏమన్నాడు ఎరికైనా నరేందర్ రెడ్డి, అన్నా నా గురించి విడిచిపెట్టండి అన్నా, ఆ రైతులను విడిచిపెట్టండి, రైతులను జల్దీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాదు, వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి
మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు చెప్పిండు, ఒక అంత గొప్ప నాయకుడు మీకున్నాడు, మీ కొడంగల్లా, భయపడే అక్కర్లేదు. రెండవది, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెడతామని చిట్టినాయుడు అనుకుంటే ఆయనంత పిచ్చోడు ఎవడు లేడు. ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో కూడా మన గొంతు విప్పుతాం. మిగతా వాళ్ళు కలిసి రాకపోవచ్చు గాక, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, ఇంకొకడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు ఎవడు మాట్లాడాడు, ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడకపోయినా తప్పకుండా కేసీఆర్ గారి దండుగా, కేసీఆర్ గారి దళంగా, తెలంగాణ గలంగా మనమే మాట్లాడతాం, మనమే కొట్లాడతాం. ఇక్కడ లగచర్ల బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు తప్పకుండా ఈ సందర్భంగా నేను చెప్పాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి హుంకరిస్తున్నాడు, వాళ్ళ అన్నగాడు తిరుపతి రెడ్డి, ఆ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు అందరు కలిసి ఇవాళ ఏం చేస్తున్నారు, లెక్కబెట్టి దాడి చేసింది అనుకుంటా దిక్కు ఆరోపణ చేసుకుంటా. అందులో ఆ రోజు నిరసనలో పాల్గొన్న వాళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనేమో వాళ్ళని పక్కకు పెట్టిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేయలే. వాళ్ళ మీద మరి ఫోటోలలో వాళ్ళకి స్పష్టంగా కనబడుతున్నా వాళ్ళని ముట్టుకోలే. కానీ మనోళ్ళని తీసుకుపోయి 47 మంది మీద కేసు పెట్టి ఇప్పటికి 27-28 మందిని అరెస్ట్ చేసి ఇంకొక కొంతమందిని కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మళ్ళీ హుంకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి, మీ దెబ్బకు వెనుకకు తగ్గిండు. లగచర్లలో మొదలు ఫార్మా అన్నాడు, ఇప్పుడు ఫార్మా వెనుకకు తీసుకుంటున్నాను ఒక దిక్కు చెప్పి కుడి చేత్తో వెనుకకు తీసుకున్నాడు, ఎడమ చేత్తోని ఇండస్ట్రీ జోన్ అట, ఇండస్ట్రియల్ జోన్ పెడతా, మా కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు అని చెప్పి మొన్న అక్కడెక్కడో మాట్లాడిండు. ఒక దిక్కేమో ఆయన్నే అంటాడు, తొండలు గుడ్లు పెట్టని భూములు మా కొడంగల్ భూములు, అక్కడ నేను పరిశ్రమ పెడుతుంటే మీకు ఏమైంది అంటున్నాడు. అనగానే నిజంగా నాకైతే మనసులో ఎక్కడో నొచ్చుకున్నది. అరే కొడంగల్ రైతులు ఎవరన్నా మాట్లాడతారా అనుకున్నా నేను. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల, ఆ అమ్మాయి మాట్లాడింది, ఆ అమ్మాయి వీడియో పెట్టింది తెల్లారికి. తొండలు గుడ్లు పెట్టవన్నావు కదా, మరి ఇదేందా అని వడ్లు ఇట్లా చేతిలో పట్టుకొని, ఇవేందా రేవంత్ రెడ్డిగో నేను చేన్లో నిలబడ్డా, ఇవేంటి వడ్లు కాదా, ఇవి తొండల గుడ్లా అని చెప్పి ఆమె అడుగుతుంటే మరి ఆ చైతన్యానికి నిజంగా కూడా సలాం కొట్టాలనిపించింది. ఇవాళ నేను మీతో మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, వాళ్ళ అన్న ఉన్నాడుగా తిరుపతి రెడ్డి అనే ఒక అరాచక శక్తి, పోలీసు వాళ్ళని వేసుకొని అధికారులను వేసుకొని, వార్డు మెంబర్ కూడా కాదు కనీసం, వాడేదో పెద్ద పీకుడు గల్లగా తిరుగుతున్నాడు అక్కడ. నేను ఆగది ఇదేం మేము చూస్తాం. ఎవడు నువ్వు చెప్పేందుకు అసలు? నువ్వు వార్డు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, కౌన్సిలర్ కాదు, ఏ పదవి లేదు. నువ్వు వచ్చి అంతు చూస్తాం, మేము ఖచ్చితంగా పెట్టి తీరుతాం, వెనుకకు దగ్గం. అసలు ఎవరు నువ్వు చెప్పేందుకు? ముఖ్యమంత్రి అన్న అయితే ఇక మొత్తం ఆ నియోజకవర్గానికి రారాజా, చక్రవర్త. అందుకే తిరుపతి రెడ్డికి కానీ ఇలా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అహంకారంతో విర్రవీగుతున్నారో వాళ్ళని ఒక్కటే ప్రశ్న అడగండి. అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, నేను కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇలా కొడంగల్ భూములు ఎవరి కోసమో మీకు ఎరికే కదా, అదాని కోసం అల్లుని కోసం తీసుకుంటున్నాడు, అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటా ఉన్నాడు. అదాని సిమెంట్ ప్లాంట్ పెడతాడట, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతాడట అక్కడ. నేను అందుకే మీకు నేను విజ్ఞప్తి చేసేది, తిరుపతి రెడ్డి వచ్చినా కాంగ్రెస్ వాడు ఎవడొచ్చినా వాళ్ళకు ఒక్కటే చెప్పండి, పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కదా, బాగా ప్రేమ ఉంది కొడంగల్ మీద అంటున్నావు కదా, మరి నీకు నీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు, అక్కడ అచ్చంపేట, కల్వకుర్తి, ఆ ప్రాంతం కల్వకుర్తి తాలూకా. రేవంత్ రెడ్డిని అడగండి, ఆయన కుటుంబాన్ని డిమాండ్ చేయండి, తిరుపతి రెడ్డిని అడగండి. మీకు ఇంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయండి అన్న, మీకు వెల్దండలో 500 ఎకరాలు జాగుంది కదా, వెల్దండలో ఇప్పుడు అంటున్నావు కదా ఎకరానికి 20 లక్షలు ఇస్తా అంటున్నావు కదా, ఆ 20 లక్షలు ఏదో నువ్వు తీసుకో, 5 లక్షలు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం నీకు, ఆ భూములలో పెట్టు నువ్వు పరిశ్రమ, అదాని పరిశ్రమను తెచ్చి గన్ల పెట్టు, అనవసరంగా మాకొద్దు ఈ దరిద్రం అని చెప్పండి గట్టిగా. ఎందుకంటే సొంత ఊరు మీద ప్రేమ ఉండాలి కదా, మీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నానికి సొంత ఊరు మీద కూడా ప్రేమ ఉండాలి కదా, కల్వకుర్తి తాలూకా మీద. అక్కడ పెట్టు మరి నీ భూములలో. రైతులకు ఇస్తానంటున్నావు కదా 20 లక్షలు, నువ్వు తీసుకో 20 లక్షలు, మీదికెళ్ళి 5 లక్షలు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం. 500 ఎకరాలు అంటున్నావు కదా, ఎకరానికి ఒక 5 లక్షలు ఇస్తాం, తీసుకో. చేస్తాడా ఈ పని రేవంత్ రెడ్డి? ఇస్తాడా ఆయన భూమి? ఆయన భూమి ఇయ్యడంట. కానీ పేద రైతుల భూములు, గిరిజనులు, దళితులు, బీసీలు, నేను కలిసిన అందరినీ, అందులో ఒక పిల్లగాడు పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు, ఆయనను కూడా తీసుకుపోయి లోపల వారేసారు, రాఘవేంద్ర యాదవ్ ఆ పిల్లగాని పేరు. నేను అడిగిన, నువ్వేడికెళ్ళి వచ్చినారో భయ?
అన్న నేను డ్యూటీకి పోయినా ఈ ప్రభుత్వమే చెప్పింది కులగణన చేయమని చెప్పింది, నేను ఎక్కడో పక్క మండలంలో పనిచేస్తున్నా, ఊరికి వచ్చినాక సాయంత్రం నన్ను కొంట పోయినరు. అరే నిన్నెట్లా తీసుకుపోయినరా పోయి అంటే, నేను చూడన్నా ఇక నేను ఆడ పోయి వచ్చినా అయినా కూడా నన్ను కూడా తీసుకొచ్చిరన్నా అని చెప్పిండు. ఒక ఆయననే కాదు, ఇలా కేవలం దళితులు గిరిజనులే కాదు, విష్ణువర్ధన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా 25 ఎకరాలు 30 ఎకరాల పొలం ఉందంట, ఆయనను కూడా పట్టుకపోయినారు. ఈ కులం ఆ కులం అని కాదు, రైతు కులం ఉండదు. ఆ రైతులను ఇవాళ చెరబట్టి ఆ రైతులను జైల్లో పెట్టి నేను భూమి నా భూమి నేను ఉంచుకుంటా అన్న ఒకే ఒక్క పాపానికి 35 రోజులు జైలా. మరి ఇట్లాంటి దుర్మార్గుని మనం క్షమించవచ్చా? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, వాళ్ళు నిజంగా పట్నం నరేందర్ రెడ్డి గారు ఇంతమంది మిమ్మల్ని అందరినీ తయారు చేసిండు. నిజంగా ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మనందరం అభినందనలు చెప్పాలి. దురదృష్టం అట్లాంటి మంచి నాయకుడిని ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోలేకపోయినాం. సరే, ఈ నక్క చెప్పిన మాటలకు ఆయన నక్క వినయాలకు కొంతమంది మోసపోయినారు, పర్వాలేదు. కానీ రేపటి కాలం మనది, రేపటి సమయం మనది. తిరిగి ఖచ్చితంగా ఏది ఎక్కడ కోల్పోయినామో కొడంగల్ నుంచే తిరిగి మన జైత్ర యాత్ర మొదలు కావాలి. రేవంత్ రెడ్డిని తుక్కు కింద అదే కాన్స్టిట్యున్సీలో ఓడగొట్టాలి. దానికి మనం ఈ రోజు నుంచి ఒక్కొక్కలం ఆ లగచర్ల రైతుల కష్టం సాక్షిగా, వాళ్ళను జైల్లో పెట్టి ఏడిపించిన ఆడబిడ్డలను ఏడిపించిండు కదా, ఆ కన్నీళ్ళ సాక్షిగా ఒక్కొక్కలం కేసీఆర్ లాగా కదులుదాం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎట్లా కదిలిండో ఒక్కొక్కరం కొడంగల్లో అట్లే కదులుదాం. మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, రేపు 90% బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు చెప్తున్నారు. వస్తే సంతోషం, దబ్బన రాలేదనుకో నిరాశ పడకండి, నిరుత్సాహపడకండి, అయ్యో ఇట్లా అని చెప్పి ఆగం కాకండి, కొట్లాడదాం. ఇమ్మీడియట్గా ఎల్లుండే హైకోర్టు కోతాం, హైకోర్టులో ఎంత బెస్ట్ లాయర్ని పెట్టాలనో వాళ్ళని పెడతాం, మీకోసం కొట్లాడతాం, ఇడిచిపెట్టాం, ఎక్కడి దాకైనా పోతాం. మీ విషయంలో మీరు అనుమానం పడద్దు. రేపు ఖచ్చితంగా కొడంగల్లో మాత్రం ఈరోజు ఏదైతే నిర్బంధం పెట్టి నేనేదో నియంతను, నేనేదో రారాజును, చక్రవర్తిని, శాశ్వతంగా కొడంగల్కు నేనేదో రాజును అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడో, కొడంగల్ సత్తాను, కొడంగల్ పౌరుషాన్ని మాత్రం రేపటి రోజున చూపెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. 2018లో ఒకసారి మీరు చూపెట్టిండ్రు, కానీ తప్పు మేం చేసినాం. ఏం తప్పు చేసినాం? ఆడ మీరు తన్నుడు అంతే, ఇక్కడ వచ్చి మల్కాజ్గిరిలో పడ్డాడు, ఇక్కడ గెలవనీయకపోతే ఇలా లొల్లే ఉండపోతుండే. 5,000 ఓట్లతో అడిమారి గుడి దెబ్బలో గెలిచిండు. ఇక గెలిచినాక ఇప్పుడు ఈ దరిద్రం చుట్టుకునేది మనకు. నేను మీ అందరికి ఒకటే కోరేది, ఎక్కువ టెన్షన్ పడకండి. మీకు మా తమ్ముడు అవినాష్ రెడ్డి కానీ, అదేవిధంగా మిగతా కొడంగల్ నాయకులు, మండల ప్రెసిడెంట్లు కానీ, ఇంకా మిగతా నాయకులు కానీ అందరూ కూడా మీకు అండగా ధైర్యంగా ఉంటారు. నవీన్ ఉన్నాడు, ఇంకా చాలామంది మన జిల్లా నాయకులు కూడా ఉన్నారు. మన అక్క సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, సత్యవతి గారు ఉన్నారు. మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా, ఇప్పుడు 2 రోజుల నుంచి శాసనసభలో కూడా మీదే నడుస్తూ ఉన్నది, కౌన్సిల్లో మీదే నడుస్తున్నది. 2 రోజుల నుంచి కొడంగల్ తప్ప వేరే మాట ముచ్చట లేనే లేదు. ఇవాళ పొద్దున కొడంగల్ రైతులకు బేడీలేసి సంఖ్యలేసిన దానికి సంఘీభావంగా మన ఎమ్మెల్యేలు కూడా బేడీలు వేసుకొని కదులుతుంటే, దేశంలో ఇవాళ ఉండే ఇంగ్లీష్ ఛానళ్లతో సహా జాతీయ మీడియా కూడా ప్రముఖంగా చూపెడతా ఉన్నది. ఏం జరుగుతున్నది తెలంగాణలో అని అడుగుతూ ఉన్నది. తప్పకుండా మనం అడగాలి. ప్రవీణ్ గారు అన్నారు, అక్క కూడా అన్నది, నాకు రాహుల్ గాంధీ ఇల్లు అడ్రస్ చెప్పు అని చెప్పి లగచర్ల జ్యోతి అడిగిందని. నిజంగా కూడా అడగాలి రాహుల్ గాంధీని. నువ్వు నిజంగా నాయకుడవైతే రాహుల్ గాంధీ లగచర్లకు రా, కొడంగల్కు రా, ఇక్కడి బిడ్డలతో కూసో, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. రేవంత్ రెడ్డి అనే ఒక మూర్ఖుడు వాడు చెప్పే మాటలు విని ఆగమయ్యి నీ పార్టీ ఇప్పటికే పొందలబడ్డది. నీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా తెలంగాణలో కోలుకోలేని విధంగా శాశ్వతంగా రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు దెబ్బతీస్తూ ఉన్నాడు. నువ్వు ఇట్లే పోతే నీ పార్టీ మళ్ళీ లేవని కూడా లేవదనే మాట కూడా వారికి కూడా మనం చెప్పాలి, చెప్పుదాం. చివరిగా నేను ఒకటే ఒక్క మాట చెప్పి నేను మీకు ముగిస్తా. నేను చివరిగా ఒకటే ఒక్క మాట మీకు చెప్తా ఉన్నా, రైతులను, లగచర్ల రైతులను విడుదల చేయాలి. దానికి సంబంధించి ఆ పోరాటం ఆగదు, కొట్లాడుతూనే ఉంటాం. ఇంకా 3 రోజులు అసెంబ్లీ ఉంది, అక్కడ కూడా వదిలిపెట్టాం. అదే మాదిరిగా న్యాయ పోరాటం కూడా చేస్తాం. సలీం చెప్తున్నాడు, కొంతమందిని అరెస్ట్ చేసిండ్రు, మన వాళ్ళని కూడా ఇంకా స్టేషన్లలో ఉన్నారని. ఇప్పుడు ఇక్కడ మేమందరం కూడా ఉన్నాం. ఇప్పుడే ఎస్పీ గారికి, మిగతా అధికారులకు కూడా మాట్లాడతాం. వారిని వెంటనే విడిపించే ప్రయత్నం కూడా చేస్తాము. వారిని వెంటనే మీరు తిరిగిపోయే లోపలనే వాళ్ళని కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాం. చివరిగా కొడంగల్లో ఇంత శక్తివంతంగా మీరున్నారు, దయచేసి జావగారి పోకండి,
నీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి. మీకు ఎప్పుడు ఏ కష్టమున్నా ఊరికొస్తాం. ఇవాళ వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నామో నరేందర్ని కానీ లగచర్ల రైతులను కానీ మిమ్మల్ని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మాది, మా అందరిది. ఇంకొక 2 ఏళ్లలో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏదో కొత్త జమిలి ఎన్నికలను కూడా అంటాను. కాబట్టి దరిద్రం ముందే పోయినా పోతుంది మనకు. అప్పటిదాకా 28 దాకా అవసరం లేదు, ముందే పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీ అందరికి మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.